నమస్తే అన్న. నమస్తే అక్క. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. అరే మీరేం ఫికర్ చేయకురి, నేను వచ్చేసిన కదా, ఇంకంతా మనకు మంచిగానే ఉంటుంది. ఇవాళ జూల కటక షురూ చేసేద్దాం. ఓ సిద్ధయ్య, సుద్దుల సిద్ధయ్యో, ఇవాళ వార్తదేవా గాడును సపోర్ట్ చేయకు. ఓ లింగో, ఓ రంగో, రారా రారా, మీకు దావత్ ఇస్తారు రారా. నీ దావతి సల్లగుండా సంపాదించిన పైసలన్నీ లూటి లూటి చేస్తున్నా గడబడ్డోడు. అబ్బా, నేను దేనికోసం ఖర్చు పెడుతున్నానో ఎందుకోసం ఖర్చు పెడుతున్నానో ఎరికేనా నీకు చిత్రాంగి? అయినా నేను దావతి పెద్దగా ఏం చేస్తలేను తీయి. చింత పులుసు కంటే చిక్కగా, పచ్చి పులుసు కంటే పలచగానే చేస్తున్నా, ఏం బాధపడకు. అయినా సిద్ధయ్య, ఈ తతంగం అంతా ఎందుకు ఇప్పుడు ముందటేసుకున్నావు? నీకోసమే చిత్రాంగి. నా కోసమా? ఇంకేమన్నా కాదు? నిజం చిత్రాంగి, నీకోసం నా పానవైన ఇస్తా. నిన్ను ఒక కోటకు రాణి చేస్తా, రాణిని. ఏంది సిద్ధయ్య, ఏమన్నా పిచ్చిగిట పట్టిందా నీకు? నన్ను రాణి చేస్తావా? ఏ కోటకు చేస్తావయ్యా బుద్ధిమంతా? నీ పేరు చెప్తానే గడగడ గడగడలాడే కాంగ్రెస్ కంచుకోట అయిన గద్వాల కోటకు నిన్ను మహారాణిని చేస్తా చిత్రాంగి. కలగంటున్నావా, కథలు పడుతున్నావా సిద్ధయ్య? కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అగ్నిపర్వతం లాంటి అర్నక్కున్నాక నన్ను రాణిస్తుందా? నువ్వు ఓటి పని పాట లేనుడివి. ఓ చిత్రాంగి, యాడ ఉన్నావు నువ్వు? సిలక నీ పేరు చెప్పు అంటే కీకి అందాట. అగో అచ్చనే ఉంది నీ కథ సల్లగుండా. అయ్యో, నీ సక్కదనం చాలు గాని అసలు ముచ్చటేందో చెప్పరాజేరా. అయితే ఆ శివు ఇక్కడ వారే చెప్తా. చెప్పిగా. అరుణక్క, చెప్పిగా. అరుణక్క, నీ మాసిన ఒక పూడ డబ్బుని చెప్పు. అబ్బా, చెప్పేదాకనన్నా జర్ర ఉబ్బే ఆగది మా చిత్రాంగికి. అరుణక్క కమలం పువ్వు గూర్చే జోరబడ్డదాట పిల్లో. అందుకే నిన్ను కాంగ్రెస్ తరఫున నిలబెట్టి గద్వాల కోటకు రాణి చేద్దామనుకుంటున్నా రామ సక్కదనంగా. ఓ సిని, ఇదా కథ? అయ్యో పాపం, కాంగ్రెస్ వల్ల ఎవ్వార మొత్తం ఇచ్చకపోతున్నట్టుందిగా సిద్ధయ్య. అవును చిత్రాంగి, కళాపెలయ్య కస్తూరి అడుగుతుండు అయ్యా అంటే మూలగురిగిలో ముత్యాల సరాలున్నాయి తీసుకపో అండాట. అగో అచ్చనే ఉంది కాంగ్రెస్ వాళ్ళ కథ సల్లగుండా. చట్టబుట్ట చదువుకునే కాలం వచ్చేగారా దేవుడా అని అయ్యో నెత్తి నోరు కొట్టుకుంటున్నాడ పాపం. వామ్మో, ఈ మనిషితోటి నాకు చాలా తిప్పలు వచ్చినట్టే కనిపిస్తాందుల్లా. ఏలూరు పోయిరా వెంకటయ్య అంటే ఉన్న ఊర్లోనే వండుకుంటా ఊరగాయలు నమ్ముతా అన్నట్లుంది ఈ మనిషి ఎవ్వరం. బయటికి పోయి వార్త పట్టుకురావయ్యా అంటే గిట్ల నా దిమాకు దమ్ దమ్ చేస్తాడు. ఇక పైన సిద్ధయ్య ఎందుకింత చిత్రాలు పడ్డాడో మీరే చూడుర్రి. వరల్లా చూస్తాన్రా, గద్వాల్ కాంగ్రెస్ పైరు బాండు డీకే అర్నక్కని. వామ్మో వామ్మో, అక్కని చూస్తా అంటే పక్క మధ్య పార్టీ వాళ్ళకు సుక్కలేనుల్లా. ఇక అట్లా ఎవరం అందుకుందంటే నీ దండం పెడితే అంతు చూసి ఆగం చేయాల్సిందే. మళ్ళా ఏమనుకుంటారు? డీకే అర్నక్ అంటే డీకే అర్నక్కి పోరి. వాయో గిదేందుల్లా అక్క గిట్ల చేస్తాంది. ఆకాశానికి ఎత్తి లేపుతా ఉంటే నా మాటకి మాటలేస్తాందిగా. అయ్యో చూడురి ఎట్లా నవ్వుకుంటా కమలం కండువ కప్పుకుందో. ఇప్పటిదాకా కాంగ్రెసు పైరు బాండు అనుకుంటుంటే మనకి పెద్ద బ్యాండే వేసింది అక్క సల్లగుండా. ఓ అక్క, అసలు పువ్వులంటేనే నువ్వు నచ్చవు, ఎప్పుడు పెట్టవు. అటువంటిది కమలం పువ్వుకి ఇప్పుడు ఎందుకు నచ్చింది అక్క నీకు? In Telangana, there is no democracy. Present TRS party has come to power. ఓ అక్క, ఏందక్క ఢిల్లీకి పోయి మస్తు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు? టిఆర్ఎస్ రెండో పాలి అధికారంలోకి వచ్చిందని ఇసుగు లేకుండా పడుతున్నావుగా అక్క. దా సంగతి నువ్వు కొత్తగా చెప్పాలా ఏంది? దేశం మొత్తం తెలుసులే గాని ముందుగాల నీకు కాషాయం రంగు ఎందుకు నచ్చిందో చెప్పరాదక్క. Today, there is no hope for the Congress party in Telangana to coming again into power in Telangana. వాయమ్మో చూసినారులా అక్క ఎట్లా మారిపోయిందో. కొత్త జెండా వేయంగానే పాత పార్టీ ఓటమని మస్తుగా గుర్తు చేసుకుంటుంది అక్క. అస్తం పార్టీ మీద నమ్మకం లేదు, మళ్ళా గెలుస్తుందన్న ఆశ లేదనుకుంటా పార్టీ మారినా అని చెప్పుకొస్తుంది అక్క సల్లగుండా. ఓ అక్క, పార్టీ అధికారంలోకి రాదని పార్టీ మారితే ఎట్లా అక్క?
ఇది నీకు కరెక్టే అనిపిస్తుందా చెప్పాక నువ్వే నీ అన్యాయం సల్లగుండా. Telangana people are looking at a strong party. అబ్బా అరుణక్క కారణం భలేగుందల్లా మీరు ఏమన్నా అనుకోర్రి. తెలంగాణ జనాలు మస్తు బలమైన పార్టీ దిక్కే చూస్తాండ్రు అంటుందిగా. ఓ అక్క ఏందక్క గట్ట మాట్లాడుతున్నావు? ఇప్పుడు తెలంగాణలో ఉన్న పార్టీలు బలంగా లేవంటావా ఏంది? ముందుగాల నువ్వే కదా టీఆర్ఎస్ రెండో పాలి అధికారంలోకి వచ్చిందన్నావు. మరి గా పార్టీ బలంగా లేకపోతే రెండోసారి ఎట్లా గెలిచిందాక నాకు అర్థంగా కడుగుతా. అయినా స్ట్రాంగ్ పార్టీ అంటే నీకు నచ్చింది కాదక్కో, జనాలు మెచ్చింది సాల్తీ. కానీ ఎందుకు మరి అమిత్ షా సార్ను కలిసి కమలం కడువ కప్పుకున్నావో జర్ర స్ట్రైట్గా చెప్పక్క, ఇప్పుడైనా వింటాం మరిగా. I joined because there is a need of our in Telangana. BJP should come into power in Telangana. Telangana people's aspirations to fill up the Telangana people's aspirations. పోరల్లా ఇన్నరా అక్క ముచ్చట ఎట్లున్నదో. తెలంగాణ జనాలకి మంచి జరగాలన్నా హామీలు నెరవేరాలన్నా బీజేపీ లాంటి బలమైన పార్టీ వస్తేనే జరుగుతుంది. అందుకే నేను గా పార్టీలా షరీకైనా అంటుందల్లా. ఓ అరుణక్క కారణం ఖతర్నాక్ ఉంది కానీ మరి నువ్వు లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ఎట్లక్క పైరు బాండు లెక్క ఓ వెలుగు వెలిగి పార్టీకి ఊపు తెత్తివి. అసువంటిది నువ్వు గిట్ల చేస్తే ఎట్లక్క? అసలే అస్తం లీడర్లంతా ఖాళీ అవుతాండని ఉత్తమ్ సారు బట్టి సార్లు బువ్వ కూడా తినకుండా ఎడవాసిరట. అయ్యో ఇటువంటి టైంలో నువ్వు పార్టీకి హ్యాండ్ ఇచ్చి గాల మనాదిని మరింత పెంచినవుగా అరుణక్క. ఇక ఏం చేస్తాం పో అక్క, పో 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 పో. ఓ సిద్ధయ్య ఆ గది చూసినవా? వార్త అంటే గిట్ల క్లియర్గా ఉండాలి, సగం సగం చెప్పుడు కాదు. ఏమనుకున్నావో అబ్బా ఇంక నుంచైనా వార్తలు తెచ్చుడు చెప్పుడు నేర్చుకోజరా. అబ్బో ఊకో, వార్తలు తెచ్చుడు కాదు, వాటిని పాటలు లెక్క కై కట్టుడు కూడా నాకు మస్తుగా వచ్చు. అది నాకు ఎన్నతో వచ్చిన విద్య. ఏమనుకుంటున్నావు అసలు నా గురించి నువ్వు చిత్రాంగి? అబ్బా నీకు అంత సీన్ ఉందా? చూస్తావా మళ్ళా ఉంటున్నా. ఇగో పాట అంటే నువ్వు ఇంట్లో కూర్చొని పాడుకునే పాటలు కాదు మళ్ళా. ఇక ఇప్పుడు అర్నక్క పార్టీ మారే కదా, ఇటువంటి పార్టీల చేరికల గురించే పాడాలి. ఏమనుకున్నావో ఇక చూడు ఎట్లా పాడతానో. నా పాటకు నీ దిమ్మ తిరిగిపోవాలి చిత్రాంగే. ఉన్న నాయకులేమో కూడా వీక్కొని పోతుర్రు. ఓ నీ అన్యాయం సల్లగుండా పశార వెట్ట చేద్దాము, ఈ పార్టీని ముందలకెట్ట తీసుకుపోదు అని. అబ్బా కుడితుల పడ్డ ఎలుకోలే కింద మీద అవుతుర్రల్లా పార్టీ పెద్ద మనుషులు. పాపం ఎంత పని అయిపోయే, ఎంత పని అయిపోయారన్నో, ఎంత పని అయిపోయారన్నో. నాయకులేమో వలస బాట పట్టే ఎంత పని అయిపోయారన్నా, ఎంత పని అయిపోయారన్నో. నాయకులేమో వలస బాట పట్టే ఎంత పని అయిపోయారన్నా. ఎంత చిత్రమాయరన్నో, ఎంత చిత్రమాయరన్నో. కన్న తల్లి లాంటి ఉన్న పార్టీ నొదిలి అడిగోస పెడుతున్నారన్నా. ఎంత చిత్రమాయరన్నో, కన్న తల్లి లాంటి ఉన్న పార్టీ నొదిలి అడిగోస పెడుతున్నారన్నా. టికెట్ల కాడ లొల్లి పెడుతున్నారు, రానోళ్ళంతా రంకెలేస్తున్నారు. టికెట్ల కాడ లొల్లి పెడుతున్నారు, రానోళ్ళంతా రంకెలేస్తున్నారు. వచ్చినోళ్ళేమో సంబూర పడుతుండ్రు, గెలిచిన తరువాత అవతల పడుతుండ్రు. ఎంత పని అయిపోయే, ఎంత పని అయిపోయారన్నో. నాయకులేమో వలస బాట పట్టే ఎంత పని అయిపోయారన్నా. ఎంత చిత్రమాయరన్నో. కన్న తల్లి లాంటి ఉన్న పార్టీ నొదిలి అరిగోస పెడుతున్నారన్నా. అరిగోస పెడుతున్నారన్నా. సిద్ధాంతాలను పక్కకు వెళుతుండ్రు, రాద్ధాంతాలను ముందుకు తెస్తుండ్రు. సిద్ధాంతాలను పక్కకు వెళుతుండ్రు, రాద్ధాంతాలను ముందుకు తెస్తుండ్రు. పదవుల కోసము పార్టీ మారుతుండ్రు, కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేస్తుండ్రు. ఎంత పని అయిపోయా, అయ్యో భగవంతా ఎంత పని అయిపోయా, ఎంత పని అయిపోయారన్నో. నాయకులేమో వలస బాట వచ్చే ఎంత పని అయిపోయారన్నా. ఎంత చిత్రమాయరన్నో. కన్న తల్లి లాంటి ఉన్న పార్టీ నొదిలి అరిగోస పెడుతున్నారన్నా. కన్న తల్లి లాంటి ఉన్న పార్టీ నొదిలి అరిగోస పెడుతున్నారన్నా. అబ్బా ఏమో అనుకున్నా గానీ సిద్ధయ్య సితగొట్టిండులా, పాట అంతూ చూసి వదిలిపెట్టిండు. ఇక చివరిగా ఒక్క వార్త చెప్పుకుందాములా. వెనుకటి రోజులల్లా పెద్ద పెద్ద లీడర్లు ఎన్ని తప్పులు మాట్లాడినా కూడా పట్టించుకుంటూ లేకపోయారు. కానీ ఇప్పుడు అట్లా కాదులా, చిన్న పదం నోట్లకెళ్ళి జారితే చాలు
భూతద్దం పెట్టి చూస్తుండ్రు. దాంట్లో ఏం తప్పు ఉందా అని వెతికి వెతికి ఉతికారేస్తుండ్రు. నోరు జారిన మనిషి దుంప తీసి దండానికి వేస్తాండ్రు. కాబట్టి లీడర్లు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. అసలే ఎలక్షన్ల టైం ఆయే, ఆచితూచి ఆత్రం చూపియాలి. చూస్తుండ్రా ఏపీ సీఎం చంద్రన్నని. ఇక పై ముచ్చటంతా గీన గురించేనుల్లా. అవు మళ్ళా చంద్రన్ననే చటుకున నోరు జారిండు, పుసుక్కున మాటిడిచిండు. గట్టిగా ప్రచారాలు చేస్తుండు కదా, జర్రంత కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఇంకేంది ముచ్చటంటారా అంటే ఇనురి మీరే మళ్ళా. నీతి నిజాయితుండే వ్యక్తి మస్తాన్ రావు గారు, అవునా కాదా? ఓ చంద్రన్న అట్లనే మస్తానన్న మస్తు మంచోడలే, మేమేమన్నా కాదన్నావా ఏంది? నువ్వెట్లా చెప్తే అట్లనే. పనులు చేయించుకొని పారిపోయిన వ్యక్తి ఏం తమ్ముళ్ళు? అదేందన్న అట్లంటావు? మస్తానన్న మాస్తు మంచోడని ఇప్పుడే చెప్పి మళ్ళీ పనులు చేపించుకొని పారిపోతాడంటావేంది? ఇక చూడు పాపం, నీ మాటని మస్తానన్నకి మనసు బరువెక్కే. ఓ చంద్రన్న ఇక ఇప్పుడైనా జరంత చక్కగా మాట్లాడన్నా. ఊసర వెళ్లి రాజకీయాలు చేసే వ్యక్తి, నికారసైన వ్యక్తి మస్తాన్ రావు గారు. అబ్బా చూసిండ్రనుల్లా చంద్రన్న ఎట్లా ఎవ్వరాని ఎల్లెలకలు పడేసిండు. మస్తానన్నకి పిచ్చెక్కిచ్చిండుల్లా. నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చుకుంటా గిట్ల తిడతాండేందని మనసులో మాస్తుగా రంది పడుతున్నట్లు కనిపిస్తాండుల్లా పాపం ఈ మస్తానన్న. ఇక నెల్లూరులో ప్రచారం చేసుకుంటా చంద్రన్న ఇట్లా టంగ్ స్లిప్ అయిండుల్లా. మళ్ళా నోరు జారుడే కాదు, నిజం కాదా తమ్ముళ్ళు అనుకుంటే ఎవ్వరాని ఎత్తవతలేసిండు. ఇక గిదే నెల్లూరు రూరల్ స్థానం నుంచి టికెట్ దక్కించుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి సారు వైసీపీలకు పోయే కదా. ఆయన మీద కోపాన్ని గీ మస్తానన్న గెలుపు కోసం చేసేటి ప్రచారాన్ని కలిపి కొట్టినట్టునుల్లా ఈ చంద్రన్న. ఏమన్నా ఏమక్క ఎట్లున్నాయి ముచ్చట్లు? అద్రిపోయినాలే. మరి నేను చెప్తే గట్లనే ఉంటాయి. ఇంకిన్ని ముచ్చట్లు మరి రేపొచ్చే ఎపిసోడ్లో చూసుకుందాం. అంతవరకు ఉంటామల్లా. నమస్తే.